శివపురాణము 11వ రోజు. గురువైన రత్నాకరుడు శిష్యులైన కృష్ణశర్మ, నారాయణ భట్టులకు శివపురాణాన్ని ఇలా వివరిస్తున్నాడు. సతీ తులసి. గురుదేవా, తులసి అంటే ఎవరు? ఆమె వృత్తాంతమేది వివరించండి అన్నాడు కృష్ణశర్మ. వివరించడం ప్రారంభించాడు రత్నాకరుడు. రాజసావర్ణి కుమారుడు వృషధ్వజుడు, అతని కుమారుడు హంసధ్వజుడు. ఇతనికి 2 కుమారులు, ధర్మధ్వజుడు, కుశధ్వజుడు. ధర్మధ్వజుడు నిజంగానే ధర్మమూర్తి. చుట్టుపక్కల గల రాజ్యాలన్నీ జయించి ప్రజారంజకంగా పాలిస్తున్నాడు. అతని భార్య మాధవి, గుణవతి, శీలవతి. కొంతకాలానికి ధర్మధ్వజుడికి మాధవి వల్ల ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ సమయంలో అన్నీ శుభాలే జరిగాయి. దేవతలు పూలవాన కురిపించారు. పుట్టిన బిడ్డ అందాల రాశి, కుందనపు బొమ్మ. సర్వలక్షణ సమన్వితమైన ఆమెకు తులసి అని నామకరణం చేశారు. నామకరణం కాగానే పిల్ల 16 సంవత్సరాల బాలిక అయిపోయి విష్ణువును తప్ప వేరెవరిని వివాహం చేసుకోను అని చెప్పి బదరికా వనానికి వెళ్లి విష్ణుమూర్తి గురించి తపస్సు చేయడం మొదలుపెట్టింది. పంచాగ్నుల మధ్య ఉండి 10,000 సంవత్సరాలు తపస్సు చేసింది. పంచ అగ్నులు అంటే పూర్వాగ్ని, దక్షిణాగ్ని, పశ్చిమాగ్ని, ఉత్తరాగ్ని, సూర్యుడు. ఆ తరువాత ఆకులు మాత్రమే ఆహారంగా తీసుకుని 10,000 సంవత్సరాలు, వర్షాకాలంలో నీట మునిగి 10,000 సంవత్సరాలు, శీతాకాలంలో గాలినే ఆహారంగా తీసుకుంటూ చలిలో 30,000 సంవత్సరాలు. ఈ రకంగా మొత్తం 1,00,000 సంవత్సరాలు తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. దానికి తులసి, ఓ దేవా, పూర్వజన్మలో నేను ఒక గోపికను. ఒకసారి నేను శ్రీకృష్ణుడితో ఉండగా రాధ నన్ను చూసి మానవ జన్మ ఎత్తమని శపించింది. అప్పుడు కృష్ణుడు నన్ను ఓదార్చి 4 చేతులు కలవాడు నా అంశతో పుట్టి నిన్ను వివాహమాడతాడు అని చెప్పాడు. అమ్మా, శ్రీకృష్ణుడి చెలికాడు సుధాముడు. ఒకనాడు కృష్ణుడు గోపికలతో విహరిస్తున్న సమయంలో రాధ చూసి శ్రీకృష్ణుణ్ణి పరుషంగా మాట్లాడింది. దానికి కోపగించిన సుధాముడు రాధతో, నువ్వు కృష్ణుణ్ణి ఎందుకు తిడతావు అన్నాడు. అప్పుడు ఆమెకు సుధాముడిపై కూడా కోపం వచ్చి రాక్షసుడిగా పుట్టమని అతన్ని శపించింది. ఆ సుధాముడు దానవ వంశంలో పుట్టాడు. శ్రీకృష్ణుడిలాగే 4 చేతులు, బ్రహ్మ తేజస్సు కలిగి ఉంటాడు. అతని పేరు శంఖచూడుడు. అతడు నీకు భర్త అవుతాడు. నీలాగే అతడు కూడా పూర్వజన్మ జ్ఞానం కలవాడు. ఆ తర్వాత కాలంలో విష్ణువు భూమి మీద జన్మించినప్పుడు నువ్వు అతన్ని వివాహం చేసుకుంటావు. నీకు వృక్ష రూపం వస్తుంది. విష్ణుమూర్తికి ప్రాణాల కన్నా ప్రియురాలు అవుతావు అని పలికాడు. కశ్యప ప్రజాపతికి ధనువునందు పుట్టినవాడు విప్రచిత్తు. ఇతను హిరణ్య కశ్యపుని సోదరి అయిన సింహకను వివాహం చేసుకున్నాడు. ఇతని కుమారుడు దంభుడు. దంభుడు పుత్ర సంతానం కోసం విష్ణుమూర్తి గురించి ఘోరమైన తపస్సు చేసి ఒక కుమారుణ్ణి కన్నాడు. అతని పేరే శంఖచూడుడు. శంఖచూడుడు బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై ఇతడికి కృష్ణ కవచమిచ్చి, ఇది నీ వద్ద ఉన్నంత వరకు నీకు ఏ రకమైన ఆపద రాదు. బదరికావనంలో తులసి అనే కన్య ఉంది. వెళ్ళి ఆమెను వివాహం చేసుకో అన్నాడు బ్రహ్మ. బదరికావనం చేరాడు శంఖచూడుడు. అక్కడ ఒంటరిగా ఉన్న తులసి కనిపించింది. దగ్గరికి పోయి పలకరించాడు. పరిచయం కాగానే 2 తనువులు పులకరించాయి. పూర్వజన్మల బంధం, దైవానుగ్రహం అలా ఉన్నాయి. ఒకరినొకరు కోరుకున్నారు. గాంధర్వ విధిన వారి వివాహం జరిగిపోయింది.
శంఖచూడుడు తులసిని తీసుకుని తమ రాజధాని అయిన సోనితాపురానికి వెళ్లి జరిగిందంతా తల్లిదండ్రులతోనూ గురువులతోనూ వివరించాడు. అందరూ జరిగిన దానికి ఎంతో ఆనందించారు. దంభుడు రాజ్యాన్ని కుమారుడికి అప్పగించి వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. తండ్రి వల్ల సంక్రమించిన రాజ్యానికి గురువైన శుక్రాచార్యుడి అభీష్టం ప్రకారం పరిపాలిస్తున్నాడు శంఖచూడుడు. ఈ రకంగా కొంతకాలం గడిచింది. ఒక రోజున శుక్రాచార్యుడు శంఖచూడునితో, రాజా, దేవతలకు మనకు చాలా కాలం నుండి విరోధం ఉంది. దేవతలు మాయోపాయంతో మన పూర్వీకులను జయించారు. దేవతలను దెబ్బతీయగల సమర్థుడు ఇంతకాలానికి రాజయ్యాడు. నీ పేరు విన్నంత మాత్రం చేతనే దేవతల గుండెలు అలసిపోతున్నాయి. కాబట్టి నువ్వు స్వర్గం మీద దండెత్తి ఇంద్రాది దేవతలను పారద్రోలి స్వర్గాన్ని ఆక్రమించవలసింది అన్నాడు శుక్రాచార్యుడు. యుద్ధానికి ముహూర్తం నిశ్చయమైంది. రాక్షస సేన యుద్ధ సన్నద్ధమై బయలుదేరింది. దేవేంద్రుడు కుమారస్వామికి కబురు చేశాడు. దేవదానవుల మధ్య యుద్ధం ఘోరంగా జరిగింది. 40 రోజులు గడిచాయి. ఎవ్వరూ కూడా వెనుకంజ వేయడం లేదు. రాక్షసులు చాలామంది మరణించారు. అయినప్పటికీ మిగిలిన వారు అత్యుత్సాహంతో ముందుకు దూకుతున్నారు. చివరకు దేవ సైన్యం అలసిపోయింది. విషయం తెలుసుకున్నాడు ఇంద్రుడు. చేతకానప్పుడు చెయ్యి కలపడమే మేలు అనుకున్నాడు. వెంటనే సంధి ప్రయత్నాలు ఆరంభించాడు. దిక్పాలకులంతా నీకు దాసాను దాసులు అన్నాడు. తాను కూడా శంఖచూడుని సామంతునిగా స్వర్గాన్ని ఏలతాను అన్నాడు. సంతోషించాడు శంఖచూడుడు. యుద్ధం ఆగిపోయింది. ఈ స్వర్గానికి ఇంద్రుని తన ప్రతినిధిగా నియమించి సోనితాపురానికి వెళ్ళాడు శంఖచూడుడు. కాలం గడిచిపోతుంది. రాక్షసులదే పైచేయిగా రాజ్యం నడుస్తుంది. కానీ మునీశ్వరులు మాత్రం యజ్ఞయాగాలలో హవిర్భాగం దేవతలకే ఇస్తున్నారు. కాబట్టి ఇక నుంచి హవిర్భాగం తనకే చెందాలి అని శాసించాడు శంఖచూడుడు. మునులు అందుకు ఒప్పుకోలేదు. ఒప్పుకోని వారిని ముప్పు తిప్పలు పెట్టారు రాక్షసులు. యజ్ఞవాటికలను ధ్వంసం చేశారు. హోమగుండాలను అపవిత్రం చేశారు. మహర్షులందరూ విష్ణువును ఆశ్రయించారు. వారి గోడు విన్న విష్ణుమూర్తి, మహర్షులారా, ఆ రాక్షసుణ్ణి నేను చంపడానికి కాదు, అతన్ని ఈశ్వరుడే సంహరించాలి. కాబట్టి కైలాసానికి పోయి శంకరుణ్ణి శరణు వేడండి అన్నాడు. మహర్షులంతా కైలాసానికి పోయి శంకరునికి మొరపెట్టుకున్నారు. శంకరుడు వారికి అభయమిచ్చి పంపించేశాడు. ఇదిలా ఉండగా ఒక రోజున నారద మహర్షి శంఖచూడుని వద్దకు వెళ్ళి, రాక్షసరాజా, మహర్షులంతా నీవు బాధలు పెడుతున్నావని, వాటిని ఇంకా భరించలేమని మొరపెట్టుకున్నారు. శంకరుడు వారికి అభయమిచ్చాడు. కొద్ది రోజుల్లో శంకరుడు రుద్ర గణాలను తీసుకుని నీ మీదకు యుద్ధానికి వస్తాడట. ఈలోపుగా నువ్వే కైలాసం మీదకి దండెత్తితే ఎలా ఉంటుందో ఆలోచించు అన్నాడు. దానవేంద్రుడికి ఈ సలహా చాలా బాగా నచ్చింది. వెంటనే యుద్ధ సన్నాహాలు చేశాడు. రాక్షస సేనలు కైలాసం వైపు కదిలాయి. యుద్ధం ప్రారంభమైంది. పోరు ఘోరంగా జరుగుతోంది. దేవసేనాని కుమారస్వామి చిత్తైపోయారు. కాళీ అతన్ని ఏమీ చేయలేకపోయింది. ఆలోచించాడు విష్ణుమూర్తి. శంఖచూడుని దగ్గర కృష్ణ కవచమున్నది. గతంలో అతడు తపస్సు చేసినప్పుడు బ్రహ్మ దాన్ని బహుకరించాడు. అది దగ్గర ఉన్నంత వరకు అతనికి అపజయమనేదే ఉండదు. ఇక అతని భార్య తులసి మహాపతివ్రత. కాబట్టి అతని దగ్గర నుంచి కవచాన్ని సంగ్రహించాలి. అతని భార్య పాతివ్రత్యాన్ని చెడగొట్టాలి. అప్పుడు గాని ఆ రాక్షసుడు మరణించడు. అందుకని వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి శంఖచూడుని కవచం దానమడిగాడు విష్ణుమూర్తి.
వచ్చినవాడు విష్ణువని, తనకు కాలం తీరిపోయిందని తెలిసి కూడా కవచాన్ని దానం చేశాడు శంఖచూడుడు. ఆ కవచం ధరించి అచ్చం శంఖచూడునిలాగే తయారై తులసి దగ్గరకు పోయి ఆ రాత్రంతా ఆమెతోనే ఉన్నాడు విష్ణుమూర్తి. ఆమె యొక్క పాతివ్రత్యం చెడింది. పాశుపతంతో ఒక్క దెబ్బన శంఖచూడుని తల తెగనరికాడు శంకరుడు. నిద్రా సమయంలోనూ రతిక్రియ తరువాత మాయలు నిలవవు. విష్ణుమూర్తికి నిజ రూపం వచ్చేసింది. తులసి కోపం హద్దులు దాటిపోయింది. మోసంతో తన శీలాన్ని హరించి తన భర్త మరణానికి కారణమైన విష్ణువును పాషాణమై పొమ్మని శపించింది తులసి. అప్పుడు విష్ణువు తులసిని ఓదారుస్తూ శంఖచూడుని శరీరంలోని ఎముకలు శంఖజాతికి మూలమవుతాయి. వాటిలో పోసిన నీరు గంగాజలంలా పవిత్రమవుతుంది. శంఖధ్వని వినిపించిన చోట లక్ష్మీదేవి నివాసముంటుంది. తులసి, నువ్వు కూడా ఈ శరీరాన్ని వదలగానే దివ్య రూపం ధరిస్తావు. నీ శరీరం గండకీ నది రూపంలో ప్రవహిస్తుంది. నువ్వు పవిత్రమైన తులసి వృక్షానివి అవుతావు. తులసీ దళాలను తాకినంత మాత్రం చేతనే పాపాలు నాశనమవుతాయి. తులసీ దళాలు నీటిలో వేసి స్నానం చేస్తే కోటి తీర్థాలలో స్నానం చేసిన ఫలితం వస్తుంది. తులసీ దళాలు వేసిన నీటితో అభిషేకం చేస్తే సహస్ర ఘటాభిషేకం చేసిన ఫలితం వస్తుంది. తులసీ తీర్థం గొంతులో పోస్తే మరణకాలంలో ఆ జీవి పుణ్యలోకాలకు పోతాడు. తులసీ దళం దానం చేస్తే 1000 గోవులు దానం చేసిన ఫలితం వస్తుంది. నిత్యము తులసి తీర్థం తాగేవాడికి 1,00,000 అశ్వమేధాలు చేసిన ఫలితం వస్తుంది. తులసీ దళాలను శరీరం మీద ధరిస్తే వైకుంఠం ప్రాప్తిస్తుంది. తులసిని అగౌరవపరిచినవాడు నరకానికి పోతాడు. నువ్వు గండకీ నదిగా ప్రవహిస్తావు. ఆ నదిలో నేను పాషాణ రూపంలో ఉంటాను. అదే సాలగ్రామము. సాలగ్రామాలు లక్ష్మీ నారాయణము, లక్ష్మీ జనార్దనము, రఘునాథము, వామనము, శ్రీధరము, దామోదరము, రఘురామము, రాజరాజేశ్వరము, అనంతము, మధుసూదనము, హయగ్రీవము, నారసింహము, లక్ష్మీ నృసింహము అని అనేక రకాలుగా ఉంటాయి. వీటిని పూజించిన వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది. ప్రతిరోజు సాలగ్రామము, శంఖము, తులసిలను పూజించేవాడు సరాసరి వైకుంఠానికి పోతాడు అని అనేక వరాలు ఇచ్చాడు. అప్పటి నుండి తులసి వృక్షంగా మారిపోయింది. ఆమె శరీరం గండకీ నదిగా ప్రవహిస్తుంది. విష్ణువు సాలగ్రామ రూపంలో ఆ నదిలోనే ఉంటాడు అంటూ సతీ తులసి వృత్తాంతాన్ని తన శిష్యులైన కృష్ణశర్మ, నారాయణ భట్టులకు వివరించాడు గురువైన రత్నాకరుడు. శివపురాణము 11వ రోజు పారాయణం సంపూర్ణం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ.